ప్రేమల తండ్రి ఈ వందనాలు సోదరిస్తూ ఆయన గొప్ప దేవుడు కృప రాజులకు రాజుగా ప్రభులకు ప్రభులకి వందనాలు తండ్రి ఈ ప్రభుత్వంలో చేయి కృప ఈ కనపరచానికి మేంపరచానికి నాకు ఇచ్చిన ఈ సమయం వరకే వందనాలు తండ్రి ఈ క్లాస్ నిర్వహించుకుని మాట్లాడిన దుర్మార్గులు మరణించి మీకు ఏం మార్చుతుంది నాయన ఆ నిర్మలించి పెట్టి ఆరోగ్యం వస్తున్నది నాయన పాప జీవితంలో దుర్మార్గమైన జీవితంలో నశించి నాశనానికి దగ్గరగా ఉండాలి ప్రభావ నన్ను ప్రేమించి నా కోసం ప్రభు దాసులు ఇచ్చిన ఆయన ఈ సేవకులు కనిపించి ప్రభావ మీ మణిపోయే సిద్ధండి నా పాపలు అవకాశం వరకు ఉండాల్సి తండ్రి నా పాప శాపాలను బట్టి ప్రభావ ఇచ్చే నాశనపోయే మార్గం ఉండాలి తండ్రి నాయన మనమైన మార్గాన్ని నీ కుమారులకు పంపించి ప్రభావ నా పాప శాపాల శిక్ష ఆశలు
సమయంలో మనం దేవుని వాక్యం ధ్యానం చేసుకుంటాం. దేవుడు మనలందరినీ గత సంవత్సరం అంతా కూడా కాపాడినాడు, మరొక సంవత్సరంలో చేర్చినాడు. ఈ సంవత్సరాన్ని అనేక మంది చూడలేకపోయారు. 2020 ఎంతో మంది లోకం నుంచి వెళ్ళిపోయారు. కరోనా అయితేనేమి ఏదైనాయితేనేమి ఎన్నో లక్షల మంది వెళ్ళిపోయారు లోకం నుంచి. అయితే ఎందరెందరూ వెళ్ళారో వారు దేవుని నమ్మని వారు, రక్షణ లేని వారు. ఎక్కడుంటారు వాళ్ళు తెలుసా? ఎక్కడుంటారు వాళ్ళు? పాతాళంలో కేకలేస్తూ ఉంటారు. ఏమంటారమ్మా? పాతాళంలో ఎవరు? మారు మనసు లేని వారు, రక్షణ పొందని వారు, పాపంలో జీవిస్తూ పాపం చనిపోయిన వారు ఎక్కడున్నారు? వాళ్ళు నరకంలో ఉంటారు. అయితే దేవుడు మనకు ఈ సంవత్సరం ఇచ్చాడు. సంవత్సరం మారిపోయింది. మనకి ఏంటంటే మనం కూడా సమాధికి ఎలా ఉంటామో ఎక్కడైతే ఉంటామాట. ఈ సంవత్సరమైన మన జీవితాలు గతంలో ఎన్నో లోపాలున్నా, దోషాలున్నా, బలహీనతలున్న దేవుడు క్షమించినాడు. అవకాశం ఇచ్చారు మనకు దేవుడు. ఈ సంవత్సరం మనం ఎలా జీవించాలి? మరి దేవునికి మనము ఇట్లుగా జీవించాలి. దేవునికి మనము వాక్యానుసారంగా జీవించాలి, నేర్చుకోవాలి. ఒకసారి అంట ఒక రాజు గారి దగ్గర ఒక వజ్రం ఉందట. ఏమున్నది? వజ్రం ఉన్నది. ఆ వజ్రం చాలా వింతగా ఉన్నది. ఆ రాజు గారంట సంవత్సరం ఒకసారి ఆయన బయట పెడతారు వజ్రాన్ని. ఆ వజ్రాన్ని చూడటానికంట అనేక మంది వస్తా ఉంటారు. దగ్గర దూర ప్రాంతం వస్తున్నారట. అంత మంచి వజ్రం అంటే. ఒకసారి రాజు, అది ఎప్పుడంటే సంవత్సరానికి ఒకసారి చూస్తారట. సంవత్సరానికి ఒకసారట. దాన్ని చూడటానికి అనేక ప్రాంతాలు చూస్తాడు వజ్రం చూడటానికి. ఇంత బాగుంది, ఇంత మంచిగా ఉంది. ఈ రాజు గారు ఒకసారి కంసాన్ని పిలిపించి, ఏ అబ్బాయి, ఈ వజ్రాన్ని బాగా సానపడమన్నట. సానపడ ఆ సానపట్టంలో కొంచెము తేడా వచ్చిందట. మార్కెట్ పడిందట వజ్రానికి. అరే దీని కలర్ ఎక్కువైంది, దీని పవర్ ఎక్కువైంది, ఇది కొంచెం తేడా వచ్చింది అనుకున్నాడు. అప్పుడేసరి కంసాలను అనేక చూశాట. ఈ మత్స తొలగిస్తే వారికి నేను బహుమానం ఇస్తానట. అనేక మంది వచ్చారు. ఈ మత్స ఎలా పోతుంది అర్థం కాలే, వదిలేశారు. వృద్ధాప్యంలో ఒక వ్యక్తి వచ్చి, నేను దీన్ని బాగు చేస్తానట, ఆ మత్స తీసేస్తానట. ఈ కంస అడిగాడట, అయ్యా నాకు ఒక వారం టైం దాన్ని బాగు చేస్తానంట. ఓకే అంట రాజు గారు. ఈ వారం చేశారంటే ఆ మత్సనట, అతను ఆ వజ్రం మీద మత్సను ఒక రోజా పుష్పం వల్లే మర్చాడట. ఆ మరగడట ఆ రోజా కాడ, రోజు పుష్పం కాడ ఉంటుంది కదా, ఆ కాడ మర్చి సక్కించట. రాజు చూసి, అయ్యో ఈ వజ్రం ఇప్పుడు అంతకంటే కూడా చాలా బాగుంది, ఈ మరక దొరికిపోయింది, ఒక రోజా పుష్పాన్ని చెక్కినాడు వజ్రం మీద. ఎంత అందం ఉంది వజ్రం ఇది, ఎంత అలంకారం ఉంది వజ్రం అని ఆశ్చర్యపోయి ఆయన ఆ కంసాన్ని కట్టి బొమ్మ తెచ్చారట. చూసారా? అట్లాగే మన జీవితాలు కూడా గత సంవత్సరంలో మన జీవితం ఎన్నో లోపాలు ఉంటాయి, ఎన్నో మచ్చలు ఉంటాయి. ఈ సంవత్సరం మనం ఏం చేయాలి? దేవునికి అప్పగించుకొని, ప్రభువా నా మచ్చ తొలగించు ప్రభువా అని దేవుడు తెలియపరిచినట్లయితే మనల్ని ఆ మచ్చలన్నీ తొలగించి మన ఎక్కడైనా పరిపూర్ణంగా దిద్దేవాడు దేవుడే. అర్థమైందా? దావీదు రాజుకు మచ్చ ఏర్పడింది. అర్థమైందా? ఆయన రాజే, చక్రవర్తి, మంచివాడే, ఏమైంది? మచ్చ ఏర్పడింది. మలేషాడు ఆ మచ్చ. ఏ మచ్చ ఇది? ఇవిసారి స్త్రీతో విచారణ చేశాడు. ఆ మచ్చ భయంకరం ఉంది. అయితే మలేషాడు దేవుడి దగ్గర ఏడ్చి అప్పగించుకుంటే దేవునికి వేసాడు. దాన్ని సరిసి చక్కవరిచి మళ్ళీ తెలుస్తున్న దావీదు రాజు నా ఉదయానుసారుడు దావీదు అన్నాడు. చూసారా? దేవుడు మళ్ళదాన్ని చెప్పుకున్నాడు అనమాట, సరిచేశాడు. అట్లే మన ఇంట్లో సంవత్సరం కూడా చూడమాట. యాకోబు పత్రిక 4:10
యాకోబు పత్రిక 4 ఏమంటే ఇక్కడ ప్రభు దృష్టికి మీరు ఏం చేయాలట? తగ్గించుకోండి. ఎవరి దృష్టికి? ప్రభు దృష్టికి మనం ఏం చేయాలట? తగ్గించుకునే వారం ఉండాలి. దేవుడు మనల్ని ఆయన ఇచ్చిస్తాడు అట. అవుతుందా? ప్రభు దృష్టికి మీరు మనను తగ్గించుకోవాలి. మనం ఎప్పుడు కూడా మన మనసు ఎలాంటిదంటే ఇచ్చుకునే మనసు మంది. కొంచెం ఎక్కువైంది అనుకోండి తెలియకుంటాం. కానీ ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ తగ్గించుకోండి మీరు, అప్పుడు దేవుడు ఇచ్చిస్తాడు. సరే, ఏదోట తగ్గింపులు ఏముంది? హెచ్చింపు ఉంది. హెచ్చింపులు ఏముంది? తగ్గింపు. దేవుడు నమ్ముకున్న మనం సంవత్సరం ఏం చేయాలి? తగ్గించుకునే జీవితం కావాలి. తగ్గింపు రావాలి. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో మనకి ఏం కావాలి? తగ్గింపులో ఉండాలి. ఒక ఆయన తగ్గించుకున్నాడు. చూద్దాం ఆయన చూడమాట. 1 సమూయేలు గ్రంథము 7 వచ్చింది. 1 సమూయేలు గ్రంథము 7 వచ్చింది. 7 వచ్చింది. 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18 వచనం. లేదా సరే 2 సమూయేలు క్షమించండి. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగు మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను. ఇక్కడ దావీదు రాజైన దావీదు లోపలికి వెళ్ళాట, ప్రార్థన చేసుకుంటున్నాడ. ఏం ప్రార్థిస్తున్నాడు? ప్రభువా, నేను ఏ పాటి వాడిన ప్రభువా, ఇంతగా నన్ను హెచ్చించావు నీ ప్రభు. నా కుటుంబం ఏ పాటిది, నేను ఎంతటి వాడిన ప్రభువా, నేను ఇంతగా హెచ్చించావు ప్రభువా. నీవు హెచ్చించేదేవో చెప్పండి, దేవుడే మనం హెచ్చించేవాడు. ఒకటి తగ్గించాలన్నా దేవుడు తగ్గిస్తాడు, హెచ్చించాలన్నా హెచ్చిస్తాడు. ఈయన ప్రార్థన ఏంటంటే జ్ఞాపిస్తున్నాడు, ప్రభువా నేను ఎంతటి వాడిన ప్రభువా, నా కుటుంబం ఏ వాడిది ప్రభువా, ఇంతగా హెచ్చించావు ప్రభువా నీవు. దేవుడు కూర్చొని ప్రార్థిస్తున్నాడు ఆయన. ఈ ప్రార్థన మనకు ఉందంటారా? చూసారా? ఇంత ఎవరైనా ఒక రాజు అయినా, ఎవరైనా రాజు, రాజ్యం ఉన్నది, ప్రజలు, పరిపాలన, అందబలము, అన్నీ ఉన్నాయి ఆయనకు. కానీ నన్ను ప్రభువా నేను ఎంతటి వాడిన ప్రభువా, నా కుటుంబం ఏ పాడది ప్రభువా, నన్ను ఇంతగా హెచ్చించావు ప్రభువా అని. ఎంతగా హెచ్చించాడు ఆయన? ఆయన కుటుంబం ఏ రీతిగా ఉంది? ఆయన ఎలాంటి వరుసలు మాట్లాడు. కీర్తనము 78వ అధ్యాయము 72 చదువు. కీర్తనలు 78. దావీదును కోరుకొని గొర్రెల దొడ్లు నన్ను పిలిపించెను, మాన్పించి రప్పించెను, యథార్థముడై పాలించెను. చూసారా? ఇక్కడ దావీదును దేవుడు కోరుకున్నాడట. ఈ దావీదు ఎక్కడున్నాడు అసలు? ఎక్కడ అమ్మాయినా చెప్పండి. గొర్రెలు కాసుకునేవాడు దావీదు, అంటే గొర్రెల కాపరి. ఈ దావీదట గొర్రెలను సూర్యోదయం కాకముందే ముందుగా తీసుకెళ్తాడట. తర్వాత సాయంత్రం వచ్చినప్పట సూర్య అస్తమయంతో చూసుకుంటాడట దావీదు. ఈ దావీదు ఎలాంటి వాడంటే చిన్నప్పుడే దేవుని ఆశ్రయించాడు, చిన్నప్పుడే దేవుని నమ్ముకున్నాడు, దేవుని వెంబడిస్తున్నాడు, గొర్రెలు కాసుకుంటున్నాడు. అడవుల్లో, కొండల్లో, కోనల్లో, ఎండనగా, వాననగా. కానీ ఏంటంటే
దేవుని గానం చేసుకుంటుండేవాడు. దేవుణ్ణి మైంపరిచేవాడు, దేవుని పాటలు పాడుకునేవాడు, పాటలు రాసుకునేవాడు. దేవుణ్ణి ఆయన కనపరుస్తూ ఎవరికి ఆయన మరుగై ఉండేవాడు, ఎవరికి కనపడ్డ అసలు చాలా మరుగ్గా ఉంటాడు. ఆయన పబ్లిక్ లోకి రాడు, బజార్లో తిరగడు, ఊళ్ళలో తిరగడు, రాజకీయాలు చేయడు. ఆయన పని ఏంటంటే గొర్రెలు కాసుకునేవాడు. అయితే సౌలు దేవుడు తొలగించాడు, రాజు చేశాడు. చెప్పాడు దేవుడు సమూయేలు, నీవు యెషై కుమారులు ఒక నీవు రాజు అన్నాడు. యెషై కుమారులు నీవుగా అదే రాజు ఏమన్నాడు, కుమారులు కానీ యెషై పిలిపించాడు. ఏమయ్యా నువ్వు కుమార్ సెక్రటరీ అన్నాడు. కుమారులు వస్తున్నారు, వచ్చాడు పెద్దోడు, బాగా టీవీ ఉన్నాడు. ఈ కుమారులు ఎలాంటి వారు అంటే బాగా చదువుకున్నవారు, జ్ఞానం వెళ్ళిన వారు, మంచి విగ్రహాలు బాగా కలిగి ఉన్న మనుషులు వచ్చి పడ్డాడు, అవసరం అవునా వీళ్ళు పంపించాడు, చూసాడు. రెండో వాడు వచ్చాడు, రాజు అవసరించాలని వస్తే చూసాడు, దేవుడు కాదన్నాడు, వెళ్ళిపోన్నాడు. ఇట్లా 7 అయిపోయారు. రాజు అభిషేకించడానికి 7 కుమారులు అయిపోయారు. అందరూ అనిపించన్నాడు. దేవుడు అడిగాడు సమూయేలు, ఏమయ్యా యెషై గారు, నీ కుమారులు ఎంతవరకైనా ఎవరున్నారా? ఒకడున్నా పని పట్టుకున్నాలేవయ్యా, వాడు గుర్రు రాసుకుంటున్నాడు. లేదయ్యా పిలిపించాడు. తీశాడు, దేవుడు కోరుకొని పిలిపించినాడు. తీశాడు, దేవుడు కోరుకున్నాడు. తనకు మంచి లక్షణం ఉన్నది తన దగ్గర, అర్థమైందా? తన దేవుని ప్రేమించే లక్షణము, దేవుని ధర్మస్థ లక్షణం ఉన్నది. శ్రేష్ఠుడు గురి రాసుకొచ్చినేమో కానీ అతడు శ్రేష్టమైన బుద్ధి గలవాడు. పిలిపించాడు, వచ్చేసాడు. చూడమంటండి 9:16 పిలిచి ఎర్రని వాడును నేను కోరుకున్నవాడు ఇతడే. దేవుడు చెప్పాడు సమూయేలుకు, నేను కోరుకున్నానయ్యా దావీదు గారు, నేను అభిషేకించదని నేను కోరుకున్నాను అన్నాడు. అంటే ఈయన సెలక్షన్ అయినాడు. మిలిటరీకి పోయే వాళ్ళు చేస్తారంటే మనుషులు సెలెక్ట్ చేస్తారు, హైట్ వెయిట్ అన్ని చూస్తారు, రన్నింగ్ జబ్బులు పరీక్షిస్తారు, ఏ తడ అంటుంటారు పంపిస్తారు. అట్లే యెషై కుమారులలో అందరూ బాగానే ఉన్నారు, కానీ అంటున్నాడు దేవుడు పనికిరాదు. దావీదును కోరుకొని అతని పిలిపించినాడు దేవుడు. ఈనాట పాడి గొర్రెలను మాన్పించి చేశాడు. ఆయన పాడి గొర్రెలను మాన్పించినాడు, ఆయన మాన్పించినాడు. మాట్లాడి యెషయా గ్రంథము 55వ అధ్యాయము చూపిస్తుంది. తమ్ముడు యెషయా 55 అప్పుడు నీవు పిలువగా ఉత్తరించు, ఇతరులను బాధించుటయు వేలు పెట్టి చూపించుటయు మాట్లాడయు ఏం చేయాలి? మనము ఇవి మానుకోవాలట, మాన్పించుకోవాలి. ఏంటి? ఒకటి ఇతరులను బాధ పెట్ట మానుకోవాలి. వాళ్ళు ఎవరైనా కావచ్చు, మనం ఎవరిని బాధ పెట్టకూడదు. కొన్నిసార్లు బాధ పెడతామంటారు, చేస్తారు బాధ పెడతామంటారు. ఇంట్లో భార్య భర్తని బాధ పెడుతుంది, భర్త బాధ పెడుతుంటారు. కొందరు పిల్లలు తల్లిదండ్రులు బాధ పెడుతుంటారు, అత్త కోళ్ళని బాధ పెడుతుంది, కోళ్ళ అత్త బాధ పెడుతుంది. సరే, ఈ రీతి చూసినట్టయితే లోకంలో ఎంతో మంది బాధ పెట్టుకుంటా ఉంటారు, బాధపడుతుంటారు. ఒకసారి అట ఒక అత్త కోడున్నారట, కొత్తగా పెళ్ళి అయింది, కోడలు వచ్చింది. కోడలు ఇస్తే అత్త కోడలంట బాధపడతా ఉందట, ఇష్టం వచ్చినట్టు. ఆ పై
ఈ పని చేయి, లే త్వరగా పని పో అదే చెప్తా. ఇంట్లో ఆ కూర బాగాలేదు, ఈ అంట బాగాలేదు అని రకరకాల బాధపడుతుంది అత్త కోడలి. ఈ కోడలంట వాళ్ళ అమ్మని పిలిపించి, అమ్మా ఇంట్లో నేను ఉండలేను ఒక క్షణం కూడా, తీసుకెళ్ళు మంటికి. ఏందమ్మైంది, మా అత్త పెట్టే బాధ నేను భరించలేకపోతున్నాను, కానీ ఇంట్లో ఉండలేను, తట్టుకోలేదు, వెళ్ళిపోతాను. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఏమందంటే, అమ్మాయి వెళ్ళిపోకూడదమ్మా, నేను ఒక టానిక్ ఇస్తాను, ఏంటంటే ఒక టానిక్ ఇస్తున్నాను, మీ అత్త చిన్నప్పుడల్లా టానిక్ అవ్వబోతారు మాట వినమంటారు. సరే వాళ్ళ అత్త బాబు చెప్తా టానిక్ ఇచ్చిన తల్లి ఇస్తే వాళ్ళ అత్త క్యాన్ ఇచ్చినప్పుడల్లా ఆ టానిక్ అవుతుంది. తాగినప్పుడు కొంచెం తగిన అత్తే మరలా మనసు తిరుగుతుందంట. తిరుగుతుంటే మరలా టైం తగినట. తాగితే అత్త పాపం చల్లారిందంట. 3-4 తగిన తర్వాత అత్త ఆశ్చర్యపోయిందట. నేను ఆ కోళ్ళ భక్తు నన్ను కూడా ఎదిరించి మాట్లాడేదే, నన్ను తిట్టేదే, ఏంటి మారిపోయిందేంటి అని మరలా ఆ అత్తను కోళ్ళ పిలిచి, అమ్మాయి నన్ను క్షమించమ్మా, నేను నిన్ను అనవసరంగా బాధ పెట్టాను, అనవసరం తగా చేసుకుని మీద చాలా మంచిదని, నువ్వు నా కూతురు లాంటిదని అత్త అట్ట కోడల్ని కౌలించుకుందట. చూసారా కారణం ఏంటి? మరి కారణం ఏంటి? ఈ కోడలు మౌనంగా ఉన్నది, ఆ టానిక్ తాగింది. ఏమైంది? ఏందా టానిక్? నీళ్ళల్లో పంచదార వేసి కలిగిన టానిక్ అంతా. ఈ తాగినప్పుడు ఏంటంటే గొడవేస్తుంది కదా, నేను నోటి మాట సైడ్ రావట్లేదు, అమ్మాయి తాగలంటే. చూసారా ఏమైందంటే ఇప్పుడు ఏంది? మౌనంగా ఉన్నందువల్ల ఏమైంది? అత్త మారిపోయింది. అంతకుముందు ఎలా ఉంది? అత్త పడేసుకునేవారు, తాగుకునేవారు. ఎప్పుడైతే ఈ అమ్మాయి మౌనం వహించిందో అత్త మౌనంగా మాట్లాడుతుంది కదా. అర్థమైందా? కనుక మన కుటుంబాల్లో కూడా కొన్నిసార్లు ఎలా ఉండాలంటే మౌనం వహించే వారిగా ఉండాలి. ఇతరులు మనకు బాధ పెట్టే వారిగా ఉండడం ఏ మనిషి బాధపడుతున్నాం. అర్థమైందా? కొందరు ఎప్పుడు బాధ పెట్టే మనసు కొందరిని పిలిచి తగాల్చుకుంటారు, గొడవేసుకుంటారు పిలిచి. అర్థమైందా? ఎప్పుడు మనం తగాలి ఉండకూడదు, గొడవలు ఉండకూడదు. ఇతరులు మనం ఏం చేయాలి? బాధ పెట్టే వారిగా ఏమాత్రం ఉండకూడదు. సోదరి సోదర, దేవుని నమ్ముకున్న మనం ఏం చేయాలంటే ఇతరులు బాధ పెట్టే వారిగా ఉండకూడదు. ఎవరైనా కావచ్చు, మన శత్రువైనా కావచ్చు, మౌనం ఉండు, అది జ్ఞానం. మౌనం ఉండు, అది నీకు మేలు జరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే దేవుని నమ్ముకున్నాం కదా, ప్రార్థనకు వస్తున్నాం కదా, అత్త గోడలు తను తెలిసి మన బుద్ధిలో వస్తాయి కదా, ఆ బూతులు అవసరం మనిషి బాధపడతాయి. అర్థవుతుందా? చాలా అంటూ ఉంటారు, చాలా అంటుంటారు, కాదురెడ్డి ఈ ప్రార్థన వస్తే లేదు వీళ్ళు గొడవేస్తుంటారా, వీళ్ళు మారలేదా అనుకుంటారు. ఏం చేయాలి? మన నోటిని కాసుకోవాలి. ప్రియమైన సోదరి సోదరు, ఇతరులు బాధ్యత ఏం చేయాలి? మానుకోవాలి. వేలు పెట్టి చూడకూడదట. చెడ్డ మాటకి రాయకుండా ఈ సంవత్సరం అది అయిపోయింది అనుకోండి, అది అయిపోయింది అనుకోండి, ఏం చేయకుండా మనస్సు మార్చుకుందాం. ఆ మనసు తొలగించుకోవాలి సంవత్సరం. ఏ మనస? ఇతరులు బాధ పెట్టే మనసు, తగాదే వాడే మనసు, గొడవ చేసే మనసు, దాన్ని ఏం చేయాలి? తీసేసుకోవాలి. ఏం చేయాలి? మనము మౌనం వస్తే మౌనం ఉండటం అంట మహాజ్ఞానం అంట. ఒక 3 ఏళ్లను మౌనం అంటే వాడు జ్ఞాని అనబడును, వాడు జ్ఞాని అంట. ఎంతవరకు వచ్చిన ఎవరైనా సరే, ఉద్యోగులు కానీ వ్యాపారులు కానీ ఏ విషయం సరే, ఏం చేయాలి? మౌనమే మహాజ్ఞానము, మౌనమే మహాశక్తి అంట. అర్థమైందా? దానికి ఏంటి అర్థం? ఇప్పుడు ఆ పొలం ఇంత మౌనం మీద అర్థం ఏంది? మారిపోయింది. అట్లాగే నీ ఉద్యోగులు కూడా, ఈ ఆఫీసర్ దగ్గర ఎలా ఉండాలో మీరు అంటే కూడా మౌనం ఉంది. అమ్మా వ్యాపారిస్తుకోండి, మోసం సమస్య వస్తే మౌనం ఉంది. కుటుంబంలో కూడా అర్థపడనుకోండి, ఈ మౌనం ఉండండి. ఏమైంది? ఎందుకు బ్యాగ్ వేసుకోవడం, ఎందుకు అలా చేసుకోవాలి కుటుంబాన్ని? చూసారా? దానికి ఎలా ఉండాలి? బాధించుట మాని, ఇతను వేలు పెట్టి చూడటం అనేది మానుకోవాలి. వాళ్ళు అట్లేదు మానుకోవాలి. తర్వాత చెడ్డ మాటలు కూడా మనం ఏం చేయాలి? మానుకోవాలి. చెడ్డ మాటకి ఏమాత్రం ఆయన ప్రభా నా సంవత్సరం నేను చెడ్డగా మాట్లాడిన ప్రభా, ఇతరులు బాధ పెట్టాను ప్రభా, నా మాట ద్వారా ఏం చేయాలి? క్షమాపణ కోరుకున్న వారే ఉండాలి. నా సోదరి సోదరు,
చూసారా? కారణం ఏంటంటే దావీదు చేశాడు, ఆయన తగ్గించుకుంటూ ప్రభువా నా కుటుంబం ఏర్పాటుది ప్రభువా, నేను ఎంతటి వాడిని ప్రభువా, నన్ను ఎంతగా ఇచ్చించావు ప్రభువా, రాజుగా ఇచ్చావు ప్రభువా, రాజ్యాన్ని పరిపాలించేసావు ప్రభువా. దావీదట యథార్థంగా పరిపాలించను. చూస్తున్నారా? కారణం ఏంటంటే దేవుడు ఏం చేశాడు, ఈ కోరుకొని పిలుచుకున్నాడు. సరిపోతే సెలక్షన్ ఇదే, సరిపోతావు రాజు ఉంటానికి. చూసారా? అట్లాగే ప్రియమైన సోదరి సోడ మన జీవితాలు ఎలా ఉండాలా? తగ్గించుకున్న జీవితాలుగా ఉన్నప్పుడు మనం ఏమంటే ఇచ్చించే పరమర్శనాలు ఉంటుంది. ఇచ్చిస్తాడు దేవుడు ఇచ్చిస్తాడు. మాట చూడండి, దినవృత్తాంతములు 1 19 గ్రంథాలు దినవృత్తాంతము ఇక్కడ రాజుగారు దేవుని మందిరానికి ఎంతో బంగారు ఇచ్చాడట, ఎంతో వెండిచ్చాడట, ఇత్తడిచ్చాడట, ఇనుమిచ్చాడట. ఎంతంటే ఎంతో లక్షల మనుగులట. ఎంత సమర్పణ జీవితమైంది. ప్రభువా నేను ఎంత ఇస్తున్నా ప్రభువా, ఇంత ఇస్తే ఎవరు నేను ఎంత ఇస్తున్నా ప్రభువా, నేను కొంచెం ఇచ్చేది ప్రభువా, నువ్వు ఇచ్చిన దాన్ని నేను ఇస్తున్నాను, కొంచెం ఇస్తున్నా ప్రభువా నీకు, నేను మందిరానికి నాకు ఎంత వచ్చా ప్రభువా కదా, నాకు ఇచ్చిన నేను కొంచెం ఇస్తున్నా ప్రభువా అంటున్నాడు. కొంచెం మనం తగ్గించుకుంటున్నాడు ఇచ్చేది కూడా. మాట్లాడు లేకపోతే 20 అధ్యాయం 14 2 లక్షల మనుగుల బంగారం అట, 10 కోట్ల వెండి, ఇత్తడిని ఇదంట 2 లక్షల బంగారట, కోట్ల వెండి అట. చూసారా? లక్షల మనుగుల బంగారట. అని చేస్తే ఎన్నో లారీలు అయితే లారీలు 10 టన్నులు అయితే ఒక లారీ వస్తుంది. లక్షల మనుగులు అంటాడు ఇక్కడ. అంటే దేవునికి అంతగా సమర్పించుకునే వ్యక్తి అతను. చూసారా? ఎవరు తెలుసా? నేనెంత ఇస్తున్నా ప్రభువా, ఇంత ఇచ్చేవాడు తెలుసా, నేనెంత ప్రభువా, కొద్దిపాటు ఇస్తున్నా ప్రభువా, నువ్వు ఇచ్చిన కొంచెం ఇస్తున్నా ప్రభువా అంటున్నాడు. అంటే ఇచ్చేదాని గురించి ఆయన తగ్గించుకున్నవాడు ఉన్నాడు. చూసారా? కాబట్టి ఆయన తగ్గించుకునే మనసు, హెచ్చించుకునే మనసు లేదు ఏ మాత్రం కూడా. చూసారా? అట్లే మనం కూడా ఏం చేయాలి, ఇప్పుడు అది ఇచ్చే విషయం కూడా తగ్గింపులోకి రావాలి. మనం ఎంత ఇచ్చే దేవునికి మనకు నష్టమేట. మనం ఎంత చేసిన దేవునికి అది మన రుణస్థులమే. ఏ పని చేసినా, ఎంత ఇచ్చినా, ఏ సాగు చేసిన మన దేవునికి రుణస్థులమే. అంతే, రుణస్థులమే. చూసినారా? అంటే వాడు తగ్గించుకున్నవాడుగా ఉన్నాడు. మాటి లూకా సువార్త 18వ అధ్యాయము 3 నుంచి లూకా 18వ అధ్యాయం 18వ అధ్యాయము 10 ప్రార్థన చేయుటకై ఇక్కడ 2 వ్యక్తులట దేవుని మందిరానికి వెళ్ళారు. ఎవరు? 2. ఒక ఆయన ప్రార్థన, ప్రభువా నేను చాలా నీతిమంతుని ప్రభువా, దొంగని కాదు, ఒక హింసాన్ని కాదు ప్రభువా, వారికి ఉపవాసం ఉంటా ప్రభువా, నేను నా రాబోయే దశంభాగం ఇస్తా ప్రభువా, నేను చెప్తామన్నట, ప్రార్థిస్తున్నట. ఇంకెవరు తెలుసా? ఈ సుంకరి వాళ్ళే కాదు ప్రభువా, నేను నీతిమంతుని ప్రభువాన్ని చేసుకున్నామన్నట. ఈ సుంకరి కాదు మొదలు ప్రార్థిస్తున్నట, ప్రభువా నేను పాటిని ప్రభువా, గుండెలు బాధపడుతున్న ప్రభువా, నేను అనాథుని ప్రభువా, ఎందుకు పనిగాని ప్రభువా, నేను చేసేవాడు నీతిమంతుడిగా తెచ్చబడ్డాడు. అంటే తగ్గించుకున్న ప్రార్థన. అదే స్టార్ట్ చేశాడు, హెచ్చించుకున్న ప్రార్థిస్తాడు ఆయన. చూసారా? కానీ చేశాడు దేవుడు తునికి ఇచ్చేశాడు. చూసారా?
ఎప్పుడైతే ప్రియమైన సోదరి ఏం చేయాలి? తగ్గించే మనసు రావాలి. రావాలా? తగ్గించుకునే మనసు రావాలి. హెచ్చించుకునే మనసు ఏ మాత్రం పనికిరాదు. ఏ స్థితిలో ఉన్నామంటే, ఇన్ని వరాలు ఉన్నా, ఇన్ని తలాంతులు కూడా ఏం చేయాలి? తగ్గింపు తెలుసునైనా హెచ్చిస్తాడు. మాట ఆదికాండము 16:4. ఆదరుతో పోయినప్పుడు గర్భవతి అయిన అప్పుడు సారీ నా వస్తువు నీకు తగ్గును, నేనే నా దాసి నీ కౌగిలికి వచ్చి తర్వాత తాను గర్భవతినైనని తెలుసుకున్నాను. ఇక్కడ అబ్రహాం ఇంటిలో చాలా మంది పనివారు ఉంటారు. అబ్రహాం గొప్ప ధనం తెచ్చాడు దేవుడు. అంటే అబ్రహాం దేవుడు గొప్ప ధనం తెచ్చి ఆశ్రయించాడు అని విధాలుగా. కానీ దేవుడు చేశాడంటే వాగ్దానం ఇచ్చాడు అబ్రహాం. ఏమని? ఈ సంతానం విస్తరింప చేస్తా, ఆకాశ నక్షత్రం చేస్తాడు. ఎంతో కాలం అయింది, పిల్లలు పట్టలేదు. అబ్రహాం భార్య డొడ్డు వచ్చింది. మేము పెద్దలైపోతున్నాం, ముసలైపోతున్నాం కదా, దేవుడు మాకు బిడ్డనే లేదు కదా, ఒకవేళ మా దాసిని అప్పగిస్తే అబ్రహాంకు రకం కూడా పడతారని చెప్పేసి ఆఖరి వ్యక్తిని ఆమె శారమ్మ పిలిచి అబ్రహాం చెప్పాడు. మొత్తం ఏమైందంటే ఆ శారమ ఆఖరి గర్భవతి అయింది. ఏమైంది? ఎంతవరకు గుండెలు అల్లనుకుంటాం. ఏసి తెలుసా? శారమను లెక్కించబలే యజమానులు నేను నువ్వు హీనమైందని వడ్రాలని హింసిస్తా ఉంది, లోపల పులుకుంటా ఉంది, బాధపడతా ఉంది శారమ్మ. ఏ అబ్రహామయ్య ఏంది ఇలా తయారైంది మనిషి? నిష్టం శారమ్మ అన్నాడు. తరివేసింది శారమ్మ ఇంటి బయట. ఇది తరివేసి ఒంటరిగా పోతుంది. దూత పడింది. ఓ ఆధారం ఎక్కడికెళ్తున్నావు నీవు? ఎక్కడ పారిపోతున్నావు నీవు? మా యజమానం తరిమిస్తున్నాయ్యా. పోయి అనిగి మరి ఉండట, అనిగి మరి ఉండు, నీ ఆశిస్తాడు. రెండోమ్మా అనిగి మరితో నేర్చుకోవాలి. కొందరు అడగరు, పైకి కాస్తూనే ఉంటారు. కొందరు అనిగే మనసు రాదు. నా యజమానికి ఏం చేయాలి? అనిగి మరి ఉండాలా. అప్పుడు ఆశిస్తాడు. సోదరి సోదరుడా, ఇవి ఎలాంటినే కాగరు. నేను గర్భవతిని, ఇష్టపడతారు, అది వడ్రాలు యజమానురాలు అనేసింది హెచ్చించుకుంటా ఉంది. కొందరు కొన్ని కలిగి తెచ్చుకుంటా ఉంటాడు బాగా. కలిగి హెచ్చించుకున్నాను. మరి ఏది ఏమైనా దేవుని అనుకున్న నీవు నేను ఎలా ఉండాలంటే తగ్గించుకునే స్థితిలో ఉండాలి. అమ్మా పారిపోకూడదు, వెళ్ళిపోకూడదు, అలకూడదు, సరుకోకూడదు, కొనుక్కోకూడదు. ఏం చేయాలి? లోబడి తగ్గించుకున్నట్టయితే దేవుడిని మెచ్చిస్తాడు. ఎలా ఉండాలా? మాటలు 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 5-6 వచనాలు. 1 పేతురు పెద్దలకు లోబడి నుండి అలంకరించుకోండి, అహంకారం ఎదిరించి చెప్తున్నామా దీనులకు కృప అనుగ్రహించును. చెప్పండమ్మా, అహంకారం దేవుని తెలియదు కదా. దీనత్వంగా ఉంటే, వినయంగా మనసు నీకుంటే, తగ్గించుకునే మనసు ఉంటే వాళ్ళు దేవుడు ప్రేమిస్తాడు, వాళ్ళు పంపిస్తాడు. కొందరు నేను అనుకుంటున్నాను అనిగి మరి ఉండాలి, తగ్గించుకోవాలి, ఇచ్చించబడాలి. తగ్గించుకునే మనసు రావాలి. పోయిన సంవత్సరం హెచ్చించుకున్న ఉపయోగం అహంకారంతో ఉపయోగ ఏం చేసే సంవత్సరం మనము నేర్చుకునే పాఠం ఏంటంటే తగ్గించుకునే మనసు చేయాలి. తగ్గింపు రావాలి మన జీవితాల్లో, మన కుటుంబాలు, సంఘములు, ఎక్కడున్నా ఇంట్లో చేయాలి. వినయంగా మనసు రావాలా, దీనత్వ మనసు రావాలి, దీనత్వం రావాలి. ఏసు చేశాడంటే మనం గొర్రెలుగా పోల్చినాడు. గొర్రె లక్ష్యం ఏంటంటే దీనురాలు గొర్రె. గొర్రెలంటమ్మా దీనురాలు, అరవచ్చుకుంటుంది, కొడితే కొట్టదు, తింటే తిట్టదు, నరికినా కానీ కలుపుకుంటుంది. పోసిన పడితే వాళ్ళకు దిగులు తిరగదు. చూసారా? అంటే మనం ఏం చేయాలి? మనం ఎంతగా బాధపెట్టడం చేయాలి? అడిగి మరి ఉండటము, లోబట్టం తగ్గించుకోవాలి. ఇది
క్రైస్తవ జీవిత యొక్క లక్ష్యం సోదరి సోదరుడా. ఈ లక్ష్యం దేవుడు కోరుకుంటున్న వాడు ఉన్నాడు. చెప్పండి, చాలా ఉంది అనుకోండి. ధనుష్ గురించి నయమాన్ ఉన్నటువంటి నయమాన్ని వచ్చాడు, ధనుష్ వచ్చాడు. జబ్బు వచ్చి నయమాన్ వచ్చి ఇంటికి నిలబడ్డాడు గుర్రాలు తెలుసుకొని. పడితే ప్రవక్తలో ఉన్నాడు. చెప్పండి గై తోటి నదిలోకి వెళ్ళి మనం అన్నాడు. ఏంటి, నేను అధికారిని కదా, నేను అనుభూతిని కదా చెప్పేసి కిబరా నేను కిబరా అన్నాడు. ఏం లే కర్రము అహంకారంతో వెళ్ళిపోతా ఉన్నాడు గుర్రాలు తెలుసుకొని. ఆ వల్ల చెప్పాడు, అయ్యా ప్రవర్తించిన మాటలు తప్పేం లేదు కదా, నదిలో మునిగితే జబ్బు అని చెప్పాడు కదా, ఆయన చూడమన్నాడు. చూశాడు, ఇది డౌన్ అయినాడు. కొందరు సలహాలు ఇచ్చేవారు ఉండాలా, విందమ్మా, కొందరు మంచి సలహా ఇస్తారు, కొందరు చెడు సలహాలు కాదు, కొందరు మంచి సలహా ఇవ్వాలి. నయమైనవాడు చూద్దాం అనుకున్నాడు, అయిపోయినా టీవీ దిగినాడు, అంటే టీవీ పెరిగింది బాగా మహమ్మద్ ఉన్నాడు అన్నమాట. నయమాన్ సహకరించలేదే, దగ్గర రాలేదే, తను చూడలేదే, ఈ ప్రవక్త ఇంటికి వచ్చాను కదా, ఇంటికి ఉన్నది కదా, చూడాలి కదా, పరీక్షించాలి కదా, నా జబ్బుని పరీక్షించాలి కదా. ఏం చెప్పాడు ఆయన, ఎవరి దగ్గర ముందుకు పోతుందని జబ్బు అంతే చెప్పింది. చూడే కదా, నేను అధికారిని కదా, హోదాలో ఉన్నాను కదా, నేను ధనం ఉంది, ఐశ్వర్యం నాకు ఉంది, ఘనత నాకు అని చెప్పేసి అలిగిపోతా ఉన్నాడు. హెచ్చించుకున్నవాడు కాబట్టి అంటాను. ఇచ్చాడు నయమాను, హెచ్చించుకున్నాడు. ఆ సాహిత్యం పిలిచాడు, లోబడ్డాడు. లోబడే మనసు రావాలి, చేయాలి, లోబడాలి, విధేయ చూపించాలి, అనుకోగలిగిన వారంగా ఉండాలి. ఇచ్చాడు, మునిగినాడు. ఈసారి చెప్పాడు మునమని 7 మార్లు. 7 అంటే లోబడాలన్నమాట. 7 సార్లు లోబడే. ఒకసారి అనుకోండి, చూశాడు మునిగి, చూస్తే మారలే, 2, 3, 4, 5, 6 ఇంకా మారలేదు. సింధత్వంగా మారలేదు, గంతలు మారలేదు అనుకున్నాడు. 7వసారి అలా మునిగిపోయాడు, వచ్చాడు, నమస్కారం పెట్టాడు. అయ్యా, నీ దేవుడే నిజమైన దేవుడు, లోక దేవతలు అందరూ వ్యర్థమైన వారే, నేను ఎరిగిన దేవుని గురించి, తెలుసుకున్న దేవుని గురించి అని చెప్పాడు, సాక్షించాడు. చూస్తున్నారా, దానికి ఏంటంటే ఇక్కడ నయమాను మేలుకున్న కారణం ఏంటి, తగ్గించుకున్నాడు. ప్రియమైన సోదరి సోదరుడా, మన జీవితాలు మనం ఎలా ఉండాలా, ఏమని చేయాలి, ఈ సంవత్సరం తగ్గించుకుందాం, దేవునికి లోపడదాం, విధేయం పొందాం, అహంకారం ఎదిరించి దేవుని గంట దీనులకు కృపయించును, దీనత్వం రావాలి. సరైన దీనత్వం రావాలి. యేసు ప్రభు దీనుడుగా ఉన్నాడు, యేసు తగ్గించుకున్న వాడు ఉన్నాడు. మనం కూడా ఎలా ఉండాలా, తగ్గించుకోవాలి. ఆ కేకలేయకూడదు ఎప్పుడు కూడా. కొంతమంది స్త్రీలు కేకలేస్తా ఉంటారు, ఎప్పుడు కేకలేనే వచ్చి ప్రార్థించుకో, ప్రభు నా కేకలు తగ్గించు ప్రభు, నాకు వినయమైన మనసు కావాలి ప్రభు అని చెప్పేసి నిజాన్ని తగ్గించుకునే మనసు ఉంటే దీనిలో ఆశిస్తారు, ప్రార్థిస్తుంటారు. కలుసుకోవాలి. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. నేను మీకు అప్పగించాలని ప్రభుత్వాన్ని పిలుస్తున్నాను.